హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాతో ఫిట్నెస్. ఈ వీడియోలో ఇంకో టేస్టీ కీటో రెసిపీ చూసేద్దాం. అదే కీటో ఎగ్ పెసరట్టు. అదేంటి, కీటోలో పెసరట్టు ఎలా తింటాము అనుకుంటున్నారేమో, కానీ ఇది మామూలుగా నానబెట్టిన పెసరపప్పుతో కాకుండా మొలకెత్తిన పెసరపప్పుతో చేస్తాము. అంటే 100 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్లో కేవలం 6 గ్రామ్స్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇవి మీరు 1 లేదా 2 రోజులో ఏదో ఒక మీల్లో తీసుకోవచ్చు. నేను ఇవి ప్లెయిన్గా కాకుండా ఎగ్స్తో పాటు వేసాను, టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని. సో ఇంకా ఈ ఎగ్ పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఇలా పెసరపప్పుని 2 days మొలకెత్తేంత వరకు నానబెట్టుకోవాలి. నేను ఇది 2-3 మీల్స్కి వచ్చేలా నానబెడుతున్నాను. మీరు మీకు తగిన క్వాంటిటీలో నానబెట్టుకోవచ్చు. ఇలా మొలకెత్తిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు, 1 ఇంచ్ అల్లం, కొంచెం తరిగిన పచ్చిమిర్చి వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పాన్ పెట్టి అది మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక మనం నార్మల్ దోశ వేసినట్టు పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. కానీ ఇవి కొంచెం జాగ్రత్తగా వేసుకుంటేనే అంటుకోకుండా ఇలా బాగా వస్తాయి. ఇలా పెసరట్టు కొంచెం కాలాక ఒక ఎగ్ బీట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, మనం నార్మల్ ఎగ్ దోశ చేసుకున్నట్టే. మీకు ఇలా ఎగ్తో చేయటం నచ్చకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసి నార్మల్ పెసరట్టు వేసుకోవచ్చు. ఇలా చేస్తే ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయని నేను ఇలా చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఈ స్టెప్ని కంప్లీట్గా స్కిప్ చేసి నార్మల్ పెసరట్టుగానే వేసుకోవచ్చు. ఎగ్ వేసిన తర్వాత పెసరట్టుని ఇంకో వైపుకి తిప్పాలి. ఇది దోశ పిండిలా కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎగ్ బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. నేను దీనిపైన కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. అలా అని పప్పుల పొడి లాంటివి వేయకూడదు, ఎందుకంటే అవి కీటో ఫుడ్ కాదు కాబట్టి. మీరు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. కీటో డైట్లో లిమిటెడ్గా కొబ్బరి తినొచ్చు కాబట్టి నేను ఇలా పొడిలాగా వేశాను. నేను ఏ ఆయిల్ వాడలేదు, నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి. మీరు కావాలంటే నెయ్యి, ఆలివ్ ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ బాగా కాలాక పెసరట్టుని తీసేసుకోవచ్చు. నేను ఇంకొక నార్మల్ పెసరట్టు వేసి చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో కూడా ఎగ్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా పెసరట్టులానే వేసుకోవచ్చు. యాక్చువల్లీ నా సెకండ్ పెసరట్టు సరిగా రాలేదు, అందుకే అది స్కిప్ చేసి థర్డ్ పెసరట్టు చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ బాగా కాలాక దించేసుకోవచ్చు. సో
టేస్టీ కీటో ఎగ్ పెసరట్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కొబ్బరి పొడి లేదా కొబ్బరి చట్నీతో తినచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నేను ఇంకా చాలా కీటో వీడియోస్ని పోస్ట్ చేస్తాను. సో హ్యాపీ డైటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.